ఒక ప్రాంతంలో భర్త ఏదో మధ్యరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారి ఇంటికి. వాళ్ళ భర్త ఏదో మధ్యరాత్రి ఏదో మాట అనేసరికేసి ఇంకా అలాగే 11:30, 12 o'clock బయలుదేరేసి నేను వెళ్ళిపోతా మా ఇంటికి అంట. వాళ్ళ ఇల్లు ఎక్కడ 600 కిలోమీటర్ల దూరం. నేను వెళ్ళిపోతానే సరే తప్ప అన్నానేదో అమ్మ క్షమించేసి పొద్దున్న నేను బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు 11 o'clock నువ్వు ఎట్లా వెళ్తావు? నేను సరే సరే వెళ్తా, బైక్ మీద తీసుకుని నీ బైక్ వద్దు, నీ కార్ వద్దు, నువ్వు వద్దు, ఏదొద్దు, మరి ఎట్లా వెళ్తావు? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతాను. నైట్లో 11:30, 11 o'clock అట 6. అంటే భార్య భర్తలు ఇద్దరు సమానమైన స్టేజ్లో ఉన్నా కూడా భార్య విల్లింగ్గా వాలంటరీగా భర్తకు లోబడ్డం, ఇది మిలిటరీ టర్మ్, సైనికులు యూజ్ చేసేటువంటిది. ఒక ఈక్వల్ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి మరొక ఈక్వల్ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తికి విల్లింగ్గా వాలంటరీగా లోబడ్డం అని అర్థం. దానికి అర్థం ఏంటంటే అరేంజ్ ఇన్ ఆర్డర్, క్రమములో అమర్చుకొనుడి అని అర్థం. అంటే ఇద్దరు ఒకేసారి ఒక దగ్గర నిలబడలేరు కదా, కనుక ఆ ముందు ఒక నిలబడినప్పుడు వెనకలు నిలబడాలి. కనుక తండ్రి దేవుడు మొదట భర్తను పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెనక నిలబడాలని అర్థం. స్త్రీలను తక్కువ చేసి చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే భర్త యొక్క అజమాయిషి కింద, భర్త యొక్క ఏమంటారు అంబ్రెల్లా కింద ఒక భార్య ఉండాలి. ఎప్పుడైతే భర్త యొక్క అజమాయిషి నుండి, భర్త యొక్క అధికారం నుండి భార్య బయటికి వెళ్తుందో తనకు తానే నష్టాన్ని తెచ్చుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక భార్యలు ఖచ్చితంగా భర్తలకు లోబడాల్సిన వాళ్ళుగా, భర్త వేస్ట్ అండి అని చెప్పడం. ఆ మధ్యలో ఎవరో చెప్తా ఉంటే నా భార్య ఇట్లా భర్త ఇట్లా అని చెప్తా ఉంటే నేను ఫస్ట్ అడుగుతా, మీది దేవుని చిత్తంలో పెళ్ళయిందా? అవును బ్రదర్. సరే దేవుడే మీకు ఇచ్చాడా? అవును బ్రదర్. ఒక మిషన్ మీకు ఇచ్చారు, మిషన్ చేయడు, మంచి మిషన్ 100 years నడుస్తుంది. ఆ మిషన్ పాడైపోయింది మీ ఇంటికి వచ్చిన 2 రోజులకే, ఎవరు ప్రాబ్లం? నా ప్రాబ్లమే. సేమ్ థింగ్, దేవుడు ఒక ఫ్యామిలీ నీకు ఇచ్చాడు, అది సరిగా రన్ అవ్వట్లేదంటే యు ఆర్ ద రీజన్, నాట్ గాడ్. దేవుని చిత్తంలో పెళ్ళి జరిగిన తర్వాత సరిగా కావట్లేదంటే మనమే కారణం. నాకు ఒక దైవజనుడు హెబ్రోన్కి వచ్చేవాడు చెన్నై నుండి, ఆయన వాక్యం చెప్తుంది, ఆ మనసులో ముద్రించబడింది పెళ్ళి కానప్పుడే. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ ఫ్యామిలీ, హస్బెండ్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ నాట్ రాంగ్. ఏ కుటుంబంలోనైనా ఏ సమస్య వచ్చినా కూడా భర్త తప్పైనా కాకపోయినా ఒక కుటుంబానికి శిరస్సుగా నేనే బాధ్యునని భర్త తన యొక్క బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. అది నేను ముద్ర వేయబడింది నా మనసులో. కాబట్టి నా భార్య తప్పు నేను ఎప్పుడు అనను, ప్రతిదాన్ని నేనే తప్పు ప్రభా అని చెప్తాను ప్రార్థనలో. ఏది తప్పు జరిగినా ప్రభా నేనే తప్పు చేశాను, నన్ను బట్టే. అలాగే నా భార్య భర్తలు ఒకరినొకరు ప్రభా నేనని చెప్పుకోవాలి. చాలాసార్లు భార్యలు భర్తలకు లోబడకుండా ఉంటారు, అయినా బలలో పాల్పొందుతారు, భర్తలను ఇష్టమైనట్లు మాట్లాడతారు. విశ్వాసం. నేను చెప్పాను ఒకసారి, ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ ఉంది, నేను ముందు కూర్చున్నాను. ఆమె అంటుంది, ఏంటి ఫోన్లో మాట్లాడదు ఏంటి అసలు చెప్తే అర్థం అవ్వట్లేదు, అసలు నీ పప్పులు అవన్నీ నా దగ్గర ఉడకవు, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉడుకుతాయేమో, మా దగ్గర నీ పప్పులు ఉడకవు, జాగ్రత్తగా నువ్వు చెప్పింది నువ్వు చేసుకో, నేను చెప్పింది అర్థమవుతుందా లేదా, నరాలు తీస్తా, నా సంగతి తెలియదు నీకు. ఓ అమ్మ. తర్వాత అంత ఫోన్ అంతా పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ అండి అంట. నాకు హస్బెండ్తో ఇంత మర్యాద కూడా మాట్లాడతారా? మరి ఇలాంటి మర్యాదగా హస్బెండ్తో మాట్లాడే వాళ్ళు ఎట్లా పాల్పొందుతారంటే, కొంతమంది అంతా రెస్పెక్ట్ ఇస్తారు, భర్తకి కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, అన్నీ ఇస్తారు, చాలా మర్యాదగా మాట్లాడతారు. అబ్రహాంని యజమానుడా అని పిలిచినట్లు చేస్తారు, కానీ సైలెంట్ టార్చర్ చేస్తారు. మౌనంగా నోరు తెరకుండా నరాలు తెంచుతారండి. అది సిస్టర్స్కే ఉంటుంది ఆ యొక్క టాలెంటా లేకపోతే వారమా ఏమంటారో తెలియదు. సిస్టర్స్కి ఉన్నట్టు గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా ఒకటి, అది బ్రదర్స్కి లేదు. ఏంటంటే సిస్టర్స్కి ఒక గొప్ప టాలెంట్ ఉంది, ఏంటంటే ఐసీయూలో చచ్చిపోతూ లాస్ట్ క్షణంలో ఉన్న వ్యక్తికి కూడా కోపం తెప్పించగలిగే స్తోమత వాళ్ళకు ఉంటుందండి. సరే అలాగే మౌనంగా ఏంటంటే మాట్లాడవా, మాట్లాడు, తినమ్మా, తినను, ఎప్పటివరకు నేను తిన్ను, నువ్వు తిను. ఇవన్నీ సైలెంట్ టార్చర్స్, ఇండైరెక్ట్ డిసొబీడియన్స్. ఒక అమ్మాయి ఒక ప్రాంతంలో భర్త ఏదో మధ్యరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మగారి ఇంటికి. వాళ్ళ భర్త ఏదో మధ్యరాత్రి ఏదో మాట అనేసరికేసి ఇంకా అలాగే 11:30, 12 o'clock బయలుదేరేసి నేను వెళ్ళిపోతా మా ఇంటికి అంట. వాళ్ళ ఇల్లు ఎక్కడ 600 కిలోమీటర్ల దూరం. నేను వెళ్ళిపోతానే సరే తప్ప అన్నానేదో అమ్మ క్షమించేసి పొద్దున్న నేను బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు 11 o'clock నువ్వు ఎట్లా వెళ్తావు? నేను సరే వెళ్తా, బైక్ మీద తీసుకుని నీ బైక్ వద్దు, నీ కార్ వద్దు, నువ్వు వద్దు, ఏదొద్దు, మరి ఎట్లా వెళ్తావు? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా,
మా అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతా నైట్లో 11:30 11 అట 600 కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందండి ఈ వీర నారీమణి. అట్లాంటి సైలెంట్ టార్చర్లు, అలగడాలు, మాట్లాడకపోవడాలు, ఒక్కరోజు మాట్లాడకపోవడము, 2 రోజులు మాట్లాడకపోవడాలు క్రైస్తవ లక్షణం కాదు. అలగడము క్రైస్తవ లక్షణం కాదు, మాట్లాడకపోవడము క్రైస్తవ లక్షణం కాదు. ఇలాంటివి మన జీవితాల్లో ఉంటే బలలో ఎట్లా పాలు పొందుతామండి? చాలాసార్లు నేను ఘోర పాపాలు చేయలేదు, అదే నీ బలలో పాలు పొందుతుంటాం. కానీ ఎప్పుడైనా ప్రభు ఈరోజు ఇలాంటి సంగతులు నీతో మాట్లాడలేదు, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ జీవితంలో ఇవన్నీ పెట్టుకొని బలలో ఎట్లా పాలు పొందుతాం? కుటుంబంలో ఒక నడిపించే విధానం ఉంటుంది. ఇక్కడ భర్తలారా అనే మాట వాడాడు, తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పాడు. భర్తలారా అన్నప్పుడు ఆనేర్ అనే మాట, ANER అనే వాడాడు. దాని అర్థం ఏంటంటే ఈజ్ నాట్ రష్ఫుల్ టీనేజర్స్, దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ అడల్ట్స్. జాగ్రత్తగా వినండి. భర్తలారా అనే మాట, ఆనేర్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ రష్ఫుల్ టీనేజర్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ అడల్ట్స్. భర్తలారా అన్నప్పుడు 16, 17, 18 ఇయర్స్ ఉండేటువంటి వాళ్ళు ఉద్రేకంతో నాకు ఆ అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చింది అని చెప్పేసి చేసుకునేటువంటి వాళ్ళు కాదండి. ఎదిగినటువంటి పురుషులు, జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ, కుటుంబాన్ని చూసుకునేటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళని భర్తలారా అంటున్నారు. 18, 19, 20 ఇయర్స్లో నాకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది, ఆ అమ్మాయి కనబడింది, ఈ అమ్మాయి కనబడింది, అట్లాంటి వాళ్ళు కాదండి. ఈ భర్తలారా మీ భార్యలను ప్రేమించడం అనేటువంటి మాట ఫిలియో అనే మాట వాడవచ్చు, కానీ ఇక్కడ అగాపే మాట వాడాడు. అగాపే అంటే సెల్ఫ్లెస్ లవ్, నిస్వార్థమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమతో మనం ప్రేమించాలా భార్యలని దేవుని వాక్యం సెలవిస్తాను. ఒక దగ్గర పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. పాస్టర్ కాన్ఫరెన్స్లో మనకు తెలిసినటువంటి బ్రదర్ వాక్యం చెప్తూ మనకు వేరే ఏమంటారు వీటిలలో నమ్మకాల్లో భార్యను కొట్టొచ్చని, తిట్టొచ్చని, ఎంతమంది భార్యలను చేసుకోవచ్చని, లేకపోతే ఇంకా అలాంటివి చాలా ఉంటాయండి. మనం మాత్రం భార్యని ఈక్వల్గా ప్రేమించాలా, ఆమెను పోషించాలా, జాగ్రత్తగా చూసుకోవాలా, ఎంతో ప్రేమతో మనం చూసుకోవాలని చెప్తా ఉంటే మధ్యలో ఒక పాస్టర్ గారు లేచి, బ్రదర్ అట్లా చేసినామంటే వాళ్ళు మా తల మీద కూర్చుంటారు బ్రదర్, అట్లా చెప్పకండి. పాస్టరే అట్లా అంటే ఇంకేం చెప్తామండి? భర్తలారా మీ భార్యలను ప్రేమించడం. ఎట్లా ప్రేమించాలంట? అగాపే ప్రేమతో. నేను ఎవరైనా భార్య భర్తలు ఏదైనా గొడవలతో వచ్చి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే మొదటిగా ఆ భర్తను అడుగుతా, సరే నీ భార్య గురించి ఇన్ని కంప్లైంట్స్ చెప్పావు కదా, ఒక్క బేసిక్ థింగ్ నిన్ను అడుగుతాను చెప్తావా అంటే చెప్పండి. ఆమె 100 తప్పులు చేసి ఉండొచ్చు, దేవుడు నేను చేయమని ఒక్కటి చేసావా? ఏంటన్నా? అగాపే ప్రేమతో ప్రేమించావా? నువ్వు అగాపే ప్రేమతో భార్యను ప్రేమించకుండా 100 కంప్లైంట్స్ మోపేటువంటి అధికారం ఎలాగుంది నీకు? నిస్వార్థమైనటువంటి ప్రేమ, తను తాను సిలువలో అప్పగించుకున్నాడు ఆయన భార్య కొరకు ప్రభు. అలాగ అర్పించుకున్నావా? అంత స్టేజ్కి రాకుండానే ఎన్ని కంప్లైంట్స్. యేసు ప్రభు తన యొక్క సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన నొప్పి చూసుకోలేదు, ఆయన బాధ చూసుకోలేదు. సంఘము కొరకై ఆయన తను తాను అప్పగించుకున్నాడు.